ఈ సమయంలో మనల్ని ప్రేమించి ఈ ప్రత్యేకమైనటువంటి స్థలానికి ఈ పరిచర్యను ప్రారంభించినటువంటి నాటి నుండి నేటి వరకు మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ప్రతి సంవత్సరం చివరి దినాన వచ్చి ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనులు తండ్రితో సమానులు రెవరెండ్ జాకబ్ జనాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రభు అనేకమైన ప్రాంతాల్లో బహుబలంగా వాడుకుంటూ ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో దేవుడు బహుబలంగా వాడుకుంటున్నటువంటి దైవజనులు రాత్రి మనతో ఉండటం చాలా ఆశీర్వాదం. కుటుంబ సమేతంగా దైవజనులు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా దైవజనులను ఆహ్వానిస్తూ ఉన్నాను. స్థలంలో దైవజనులు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులు దైవజనులు ఇసాక్ పాస్టర్ గారికి, అమ్మగారికి, వారిని ప్రేమించి ప్రభుత్వం గారిని తెలియపరుస్తున్నాను. దైవజనులు కానీ సద్భక్తి కలిగి దేవుని నడిపించు, దేవుని ఆశ్రయించినటువంటి మిమ్మల్ని అందరిని కూడా నడిపిస్తూ ఈ విధంగా అన్ని విషయాల్లో అలాగే ఆత్మలకు బలపడటానికి దైవజనులు చేసేటటువంటి సేవ, ప్రార్థన, కృషి అనిర్వచనమైంది. కనుక వారి పరిచర్యలో మరొకసారి దైవుని సేవకులుగా మేము కూడా పాలుపంపులు పొందటం అనేది దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని సదవకాశం, భాగ్యం అని ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే రాత్రి నా వెనకమాల శ్రేష్టమైన దేవుని సేవకులు ఉన్నారు. నాకు ముందు చక్కని వర్తమానం అందించిన దైవజనులు, వారికి వారి కుటుంబానికి పరిచర్యకు ప్రభునామములు వందనాలు. అలాగే ఇటువైపు చాలామంది సేవకులు ఉన్నారు, వారందరికీ ప్రభునామములు వందనాలు. దగ్గర దూరం నుండి దేవుని మాటలు వింటున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి అందరికీ వందనాలండి. చాలా సంతోషం. గత 3 దినాలుగా, ఈరోజుతో 3 దినాలుగా మరి చక్కని సువార్త సభలు జరగటం అనేది ఇక్కడ చేరిన మనకు మాత్రమే గాక సంఘానికి మాత్రమే గాక గ్రామం అంతటికి కూడా బహు ఆశీర్వాదకరం. ఈ సువార్త సభల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, తరచుగా మందిరానికి వెళ్ళేటటువంటి వారు దేవుని వాక్యం వింటూనే ఉంటారు. ఒక ఆదివారమో, బుధవారమో, శనివారమో మధ్యలో ప్రత్యేకమైన గృహకూటాలో, ప్రత్యేకమైన ప్రార్థనలు జరిగినప్పుడు వారు దేవుని వాక్యం వింటూనే ఉంటారు. కానీ దేవుని వాక్యం ఇంకా వినవలసినటువంటి వారు మన గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. వారు ఎలా దేవుని వాక్యం వింటారంటే, ఇదిగో ఈ సువార్త సభ ద్వారా వారు దేవుని వాక్యాన్ని వింటారు. అందుకొరకే ఈ దూరశ్రవణ యంత్రాలు, ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఎవరిని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని, నొప్పించాలని ఉద్దేశం అయితే కాదు. కానీ ఒక శుభవర్తమానం అందరూ వినాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కోడికి ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి లోపల వెలుపల ఉన్నటువంటి వారు ఒకవేళ ఏదేని కారణాన్ని బట్టి ఈ స్థలానికి రాలేకపోయినా, మీరు ఉన్న స్థలంలో ఉండి యేసయ్య మాటలు వినండి, నమ్మండి, రక్షణ పొందండి,
సంఘంలోనికి రండి అనే మాట పొరపాటును కూడా అనం. వినండి, ఆలోచించండి. వాస్తవమే అని అనిపిస్తే తర్వాత మీరు తీర్మానం చేసుకోండి. అది నిర్ణయం మీదే. ఒత్తిడి చేయటం, బలవంత పెట్టడం, లేకపోతే ప్రలోభ పెట్టడం, మతాలు మార్చేయటం క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం కానే కాదు. కాబట్టి దయచేసి సహృదయంతో అందరూ అర్థం చేసుకుంటారని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీకు ఏదైనా ఈ రాత్రికాలం అసౌకర్యం శబ్దయంత్రం ద్వారా కలిగితే దయతో మన్నించి పెద్ద మనసుతో ఈ ప్రయత్నాన్ని మీరు ఆలోచించాలని మాత్రం మీకు మనవి చేస్తున్నాను. ఇంత భారం తీసుకుని దేవుని సేవకులు అలా ప్రయాసపడుతున్నారంటే దాని వెనకమాల ఓ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. లేకపోతే ఇలాగ ప్రయాసపడవలసిన అవసరత లేదు. సరే, మంచిది. దేవుని పక్షంగా ప్రయాసపడుతున్న దైవజనులకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. సహకరించిన సేవకులకి, చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరొకసారి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ సభల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక ప్రసంగ అంశం అనొచ్చు. అది మీ అందరికీ ఇప్పటికి తెలిసే ఉంది. ఎందుకంటే రాత్రి కూడా దైవజనులు జోసఫ్ కిషోరయ్య గారు ఆ సంగతిని గురించి కొంతవరకు మీతో మాట్లాడటం జరిగింది. మీరు అందరూ విన్నారు. సరే, మరి కొద్దిసేపు ఆ దివ్యమైనటువంటి సంగతులను మనం కూడా ధ్యానం చేయటానికి ప్రభు సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని తీద్దాం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో ఒక శ్రేష్టమైన, అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే అన్నీ శ్రేష్టమైంది, దేనిని తీసివేయటానికి వీలు లేదు. ప్రతి గ్రంథము శ్రేష్టమైంది, ప్రతి వచనము శ్రేష్టమైంది. కనుక శ్రేష్టమైనటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అందులో ఒక శ్రేష్టమైన గ్రంథం పరమగీతం అనేటటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని సొలొమోను అనేటటువంటి మహారాజు, మహాజ్ఞాని రచించటం అనేది జరిగింది. ఇది ఒక కావ్య గ్రంథం. దీన్ని మనం కావ్య గ్రంథం. కవి రాసినప్పుడు ఎలా రాస్తాడో మనకు కొన్ని విషయాలు తెలుసు. సర్వసాధారణంగా మనుషులు తెల్లారింది అంటారు, కానీ దానినే కవి ఎలా వర్ణిస్తాడంటే చీకట్లను చింపుకుని ఉదయభానుడు అలా లేలేత కిరణాలతో పైకి వస్తున్నా. అదన్నా ఇదన్నా ఒకటే. మనమేమో తెల్లారిందంటాం, ఆయనేమో దానికి ఇంత స్టోరీ అని చెప్తాడు. అది కవి యొక్క ఉద్దేశం, ఆయనకున్నటువంటి ఆ తలంతది. దైవజనుడైనటువంటి సొలొమోను కూడా మంచి కవి, మంచి ప్రసంగికుడు, మహాజ్ఞాని. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి జ్ఞాని ఉండడు అని చెప్పాడు, లోకంలో ఉండడు అని చెప్పాడు. అలాంటి దేవుని యొక్క అనుగ్రహం పొంది జ్ఞానాన్ని సంపాదించుకుని ఈయన 1005 కీర్తనలు రాశారు. 3000కు పైచిలుకు సామెతల్ని రాశారు. చాలా విషయాలు, లోకంలో ఎవరికీ అందనటువంటి విషయాలు అప్పుడే ఆ దినాల్లోనే ఆయన రాయటం అనేది జరిగింది. గోడలో పుట్టేటటువంటి హిస్సోపు మొక్క దగ్గర నుంచి లెబానోనులో పెరిగే దేవదారు మహావృక్షము వరకు వృక్షశాస్త్రం, అలాగే జంతు శాస్త్రం, రసాయన శాస్త్రం,
ఆయనకు మరుగైనదంటూ ఏదీ లేదు. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్నటువంటి కవితా పాండిత్యాన్ని బట్టి ఒక అమూల్యమైనటువంటి గ్రంథాన్ని మన ముందు పెట్టాడు. మీకు తెలుసు, ఎక్కువ చెప్పనేను. ఆయన 3 గ్రంథాలు రాశారు: సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 3 గీతం ఉంది చూడండి. పరమగీతం అంటే గీతములన్నిటికంటే శ్రేష్టమైన గీతం అని అర్థం. పరమగీతం అనేటటువంటి ఈ గ్రంథంలో సొలొమోనును గూర్చి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. వాస్తవానికి సొలొమోను మాట్లాడదలుచుకున్నది వేరొక సొలొమోనును గూర్చి. ఆ సొలొమోను ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సొలొమోను. ఎందుకంటే సొలొమోను అనేటటువంటి ఆయన దావీదు కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ పేరుతోనే పిలువబడ్డాడు. ఏమన్నారు? దావీదు కుమారుడా. నోర్మి అనలా. నన్ను దావీదు కుమారుడు, దేవుని కుమారుడు అని అనలేదు. దావీదు కుమారుడా దాటిపోవద్దంటే ఆగిపోయాడు అక్కడ. కాబట్టి సొలొమోను మహాజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభువారు సొలొమోను కంటే శ్రేష్ఠుడు. సొలొమోను రాజు ఎక్కడ? యెరూషలేమునకు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరలోకానికే కాదు, సమస్తానికి ఆయనే రాజు. దేవునికి స్తోత్రం. సర్వాధికారం ఉంది అని చెప్పాడు. ఎక్కడ? భూమి మీద ఉంది, ఆకాశంలో కూడా ఉంది. సర్వాధికారం ఇవ్వబడింది నాకు. ఆయన సర్వాధికారి. ప్రపంచంలో రాజు ఎవరైనా ఉన్నారంటే రాజులకు ఆయన రాజు, రారాజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజును గూర్చి రచిస్తూ ఉన్నాడు ఆ రాజు. ఒక రాజు, రాజులకు రాజు అయినటువంటి ఆయనను గూర్చి రచిస్తున్నటువంటి ఆ గీతమే ఈ పరమగీతము. దేవునికి ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇందులో కొన్ని పాత్రదారులు మనకు తెలుసు. సొలొమోను అనే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, షూలమతి అనేటటువంటి ఆమె వధువు సంఘానికి లేక సత్క్రైస్తవ సంఘానికి, యెరూషలేము కుమార్తెలు అనబడినటువంటి వారు నామకార్థులకు, సియోను కుమార్తెలు అనబడినటువంటి వారు చక్కని దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలకు లేకపోతే సమాజానికి గుర్తుగా మనము చూస్తూ ఉంటాం. సరే, మంచిది. ఈ మాటలు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇప్పుడు మన అంశంలోనికి మనం వద్దాం. దయచేసి రండి. పరమగీత గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. సియోను కుమార్తెలారా వేంచేయండి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడండి. ఆ దినము అతనికి బహు సంతోషకరమైన దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము అతనికి బహు సంతోషకరమైనటువంటి దినం. సియోను కుమార్తెలారా వేంచేయండి, కిరీటము ధరించినటువంటి సొలొమోనును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టినటువంటిది ఆ కిరీటము. ఆ దినం అతనికి బహు సంతోషకరమైనటువంటి దినం. కొంచెం దూరం. ఆ దినం అతనికి బహు సంతోషకరమైనటువంటి దినం.
ప్రభునందు ప్రియులారా, ఏ మనుష్యుడైనా ఎవరైనా సరే ఒక సంతోషకరమైనటువంటి అనుభవంలోనికి రావాలి అంటే దాని వెనకమాల శ్రమ కలిగినటువంటి అనుభవాలు, శ్రమ కలిగినటువంటి దినములు ఎన్నో ఉంటాయి. శ్రమ కలిగిన దినములు లేకుండా సంతోషకరమైన దినాన్ని ఎవరూ అనుభవించలేరు, ఎవరూ పొందలేరు. ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, చాలా సంతోషపడతాడు అపాయింట్మెంట్ తీసుకోవటంలోనే. ఆయన చక్కగా తిని త్రాగి సుఖంగా నిద్రపోయి తిరిగి విలాసంగా కులాసాలుగా బ్రతికి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడా? ఆయన అడుగుతారు, మీరు ఎలా కాగలిగారండి అంటే, రోజుకి 20 గంటలు చదివానండి నేను. ఇక నాకు ఫంక్షన్లు అంటే ఏంటో తెలియదు, స్నేహాలంటే ఏంటో తెలియదు, బయట ప్రపంచం తెలియదు. పుస్తకాన్ని పట్టుకుని పుస్తకాన్ని చదువుతూ 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 ఒక టెన్నిస్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడే ఒక ఆమె ఉంది. ఆలు పూరి తినాలని నాకు చాలా కోరిక, కానీ తినలేను. ఎందుకనంటే డబ్బులు లెక్క కాదు, కోటీశ్వర్లాగా. కానీ తింటే ఆమె శరీరం బరువు పెరిగిపోద్దే, ఆడలేదు. అందుకోసం మితము, ఒక అథ్లెటిక్, ఒక గేమ్ ఆడే ప్లేయరు మితముగా లేకపోతే అతడు గోల్డ్ మెడల్ ఎలా తీసుకుంటాడు? కాబట్టి అతడు గోల్డ్ మెడల్ సంపాదించాలి అంటే తప్పనిసరిగా ఈ పరిస్థితి అనేది అతనికి కావాలి. ఒక సంతోషకరమైనటువంటి శుభదినమును చూడాలంటే దాని వెనకమాల శ్రమ దినాలు ఎన్నో ఉంటాయి. అలాగైతే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి ఈ శ్రమ కలిగినటువంటి దినాలేంటి? ఆ దినమును గురించి సొలొమోను మహాజ్ఞాని జ్ఞాపకం చేశాడు. అది అతనికి ఎంతో సంతోషకరమైనటువంటి దినం అన్నాడు. ఈ సంతోషకరమైన దినాన్ని చూడాలంటే శ్రమ కలిగినటువంటి దినాలు ఏమైనా ఉన్నాయా అంటే శ్రమ కలిగిన దినాలు ఉన్నాయి. ఆ శ్రమ కలిగిన దినాలను గూర్చి, ఆ త్యాగం కలిగిన దినాలను గూర్చి, ఆ సమర్పణ కలిగినటువంటి దినాలను గూర్చి, ఆ మితముగా ఉండేటటువంటి దినాలను గూర్చి మనము ధ్యానము చేయాల్సిన అవసరత ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన ఎవరండి? దేవుని స్వరూపము కలిగిన వాడయున్నాడు. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? చాలా మందికి పాపం తెలియదు. మిడిమిడి జ్ఞానం, అజ్ఞానం అనుకోవచ్చు. ప్రతిదాన్ని అపార్థమే చేసుకుంటారు. ఈ మధ్య ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. వాడుకో యేసయ్యా, వాడిపోక ముందు నన్ను వాడుకో యేసయ్యని సుందరమైన పాట. ఆ పాటకు అర్థం ఏంటండి? ప్రభా, నేను కూడా నీ పని చేస్తా, నేను కూడా నీ సేవ చేస్తా, నేను కూడా నీ పరిచర్య చేస్తా. నేను పరిచర్య చెయ్యాలని ఒకవేళ నా మనసులో ఉన్నా, నన్ను మీరు బలపరచకపోతే, నన్ను నీవు నీ పనిలో పెట్టుకోకపోతే నేనేం చేయగలను? అంతే కదా పాటకు అర్థం. దాన్ని కూడా విపరీతమైన అర్థాలతో మాట్లాడుతున్నారండి. విపరీతం. ఎందుకోసం అంటే, నువ్వు తెల్లగొడ్డలు వేసుకున్నావా, ఎర్రగొడ్డలు వేసుకున్నావా, పచ్చగొడ్డలు వేసుకున్నావా లెక్క కాదా. తీతుకు రాసిన పత్రికలు చెప్తాడు, పవిత్రులకు అన్ని పవిత్రాలే, అపవిత్రులకు 1:15 కదా. అపవిత్రులకు గట్టిగా చెప్పాలి. ఎందుకని? చదవండి ఒకసారి 15వ వచనం. పవిత్రులకు అన్నీ పవిత్రాలే, అపవిత్రులకు అన్నీ అపవిత్రాలే. ఏది వారి దృష్టికి పవిత్రమైంది కాదు. వారి మనస్సు, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది.
ఏమండి ఏమైందంట? గట్టిగా చెప్పాలి. ఇక ఏ గుడ్డలు వేసుకుంటే నీకు ఉపయోగం చెప్పు? తెల్ల గుడ్డలు వేసుకుంటే ఉపయోగమా? ఎర్ర గుడ్డలు వేసుకుంటే ఉపయోగమా? పచ్చ గుడ్డలు వేసుకుంటే ఉపయోగం? నల్ల గుడ్డలు వేసుకుంటే ఉపయోగం ఏంటి? వేమనగా అన్నారు, తలలు బోర్డులు అయితే సుఖమే ముందరా నానా, తలంపులు బోర్డులు కావాలి. అది కానంతసేపు నువ్వు ఏమి చేసినా ఒట్టిదే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని గూర్చి సరైనటువంటి అవగాహన లేదు చాలా మందికి. యేసుక్రీస్తును వెంబడించే వారిని గూర్చి, వారి ప్రార్థన విజ్ఞాపనలను గూర్చి, వారి సమర్పణ గూర్చి సరైన అవగాహన లేదు. లేకోకుండా మనుషులు అపవిత్రమైన మనస్సు కలిగిన వాళ్ళు గనుక అపవిత్రమైనటువంటి మాటలే మాట్లాడేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, దృష్టిని బట్టే సృష్టి ఉంటుందిరా బాబు అని. ఎలా ఉంటుంది? గట్టి చెప్పాలి. నువ్వు ఏ కళ్ళతో చూస్తున్నావో నీకు అలాగే కనపడుతుంది. లోకంలో అందరికీ తెలిసిన సామెతే, పచ్చకామెరులోడు. లోకం అంతా ఎట్లా ఉంటుంది? అంతా పచ్చగానే ఉందా? ఇట్లాంటి వాడు ఇంటర్వ్యూకి వెళ్తే రైల్వే దాంట్లోకి వీడికి కనీసం జవాన్గా కొడియరు. ఎందుకని? అసలు వాడు పనికిరాడు. అక్కడ అన్ని సిగ్నల్స్తోనే పని. ఎర్ర లైటా పచ్చ లైటా కనపడాలి, లేకపోతే కుదరదు నీకు. కనీసం పట్టాలమంటే తిరిగే పని కూడా ఇవ్వర్రా నీకు. ఎందుకు ఎవరో తెలుసా? నువ్వు పనికిరావు. నీ దృష్టిని బట్టి సృష్టి కనపడుతుంది. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో దేవుడైనా నీకు అలాగే కనపడతాడు, భక్తులైనా అలాగే కనపడతారు. మొట్టమొదట నీ మనస్సు మారి నూతన పరచబడితే నీకు అన్ని పవిత్రాలే కనపడతాయి. దేవునికి స్తోత్రం. ఎవరో యేసుక్రీస్తు. ఎవరు అనుకుంటున్నావు? యేసుక్రీస్తు. ఒక ఆయన చక్కని పాట రాశాడు, ఎవరి యేసని అడిగావు, ఎవరు లేయని వెళ్ళావు. ఏమడిగాడట? ఎవరో ఈ యేసు అని అడిగాడంట. మరి చెప్పేదాకా ఉండాలి కదండి, చెప్పిందంతా వినాలి కదండి, విన్న తర్వాత ఏదైనా ఒక ఆలోచన చేయాలి కదండి. ఈ లోపునే వెళ్ళిపోయాడంట. పోన్లే, ఎవరికొకళ్ళు ఎన్నుకుని వెళ్ళిపోయాడు. అయితే నీకు తెలియదు సత్యం. ఈ రాత్రి నీకు సత్యం తెలియాలంటే నీవు కాస్తంత తేటగా వినాలి. ఎవరు ఈ యేసుక్రీస్తు, ఎవరు ఈ సొలొమోను రాజు అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుని కుమారుడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే, ఎవరో చేయలా, తనను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైనా దేవుని కుమారుడు, దేవునితో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడు, దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎవరైనా ఇంత త్యాగం చేస్తారా? ఎవరైనా ఇంత త్యాగము చేయగలరా? ముఖ్యమంత్రి స్థానంలోంచి ఎవరైనా దిగిపోతే మళ్ళీ ఎప్పుడవుతారని చూస్తారా? ఒక ఉద్యోగంలోనికి వెళ్తే అక్కడి నుంచి ప్రమోషన్ కోసం చూస్తారు, కానీ అక్కడి నుంచి దిగిపోవటానికి ఎప్పుడు మనుషులు చూడరు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ఒక్కరు మాత్రమే దేవుని కుమారుడయ్యుండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తృణప్రాయం ఎంచి లోకంలోనికి వచ్చేసేసాడు. ఎందుకోసం అంటే దేవుని గూర్చి లోకానికి ప్రత్యక్షపరచడానికి ఎవ్వరూ లేరు.
తండ్రి రొమ్మున ఆనుకున్న యేసు తప్ప దేవుడు ఎవరు, ఆయన మనస్సేంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి తెలియపరచడానికి ఎవరూ లేరు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూసారా? ఆయన అదృశ్య దేవుని స్వరూపము. స్తోత్రం కలుగును గాక. ఎవరండి ఆయన? ఎవరెవరు చెప్పండి ఒకసారి. అల్లులు చెప్పాకండి, నేను చెప్పింది చెప్పండి. ఎవరండి ఆయన? అదృశ్య దేవుడు అంటే ఎవరండి? కనబడని దేవుడు. ఎవరైనా కనబడని దేవుడు, అదృశ్యుడు. ఎందుకు కనపడ్డు? చూడగలిగిన కన్నులు మనకి లేవు గనక. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడుగా ఉన్నాడు గనక ఆయనను ఏ నరుడు చూడలేదు, చూడబోడు, చూసిన వాడు బ్రతకడు గనక ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటే ఆయన గూర్చున్నటువంటి ఉనికి భూమి మీద తెలియపరచటానికి అదృశ్య దేవుని యొక్క స్వరూపము యేసుక్రీస్తులాగా ఇక్కడికి వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన ఎవరు అనుకుంటున్నావు? యేసు ప్రభు అంటే అదృశ్య దేవుని కుమారుడయ్యుండి, అదృశ్య దేవుని స్వరూపం అయ్యుండి. చదవమ్మా. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఎలయనగా ఆకాశమందున్నవైనా భూమి అందున్నవైనా అవి అదృశ్యమైనవి కానీ, సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైన, అధికారములైన సర్వము ఎవరి యందు? ఆయనంటే యేసుక్రీస్తునందు. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 9వ వచనం చెప్తాడు, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పండి స్తోత్రం. ఇంక ఎక్కడా లేదు. సర్వ పరిపూర్ణత ఎక్కడుంది? నేను ఈ చోట్లో చూస్తా, నేను ఇప్పట్లో చూస్తా, అక్కడ లేదు. ఎక్కడుంది? క్రీస్తులో సగం ఉంది, క్రీస్తులో ఒక 10 భాగం ఉంది, క్రీస్తులో 50% ఉంది, క్రీస్తులో 90% ఉంది, మిగతాది అక్కడక్కడ ఉందంటే అనుకోవచ్చు. చెప్పండి ఒకసారి. చెట్టు చెట్టే, పుట్ట పుట్టే, మనిషి మనిషే, పాము పామే, జంతువు జంతువే, ఆకాశం ఆకాశమే, భూమి భూమే, దేవుడు దేవుడే. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతకి ఎక్కడ మిగలలేదండి, అంతా క్రీస్తులో ఉంది. అందుకే తీతుకు రాసిన పత్రిక 3:13 చెప్తూ ఉంటాడు, ఆయన మహాదేవుడు, మన రక్షకుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 చెప్తూ ఉంటాడు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవము. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి దేవుడు ఆయన స్థాయినంతా విడిచిపెట్టి, స్థితి అంతా విడిచిపెట్టేసేసి, ఆయనకున్నటువంటి మహిమంతా విడిచిపెట్టేసేసి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆయన నీకు నాకు దేవుని పరిచయం చేయటానికి. పరిచయం చేయటమే కాదు, నిన్ను నన్ను సంపూర్ణంగా దేవుని వైపు త్రిప్పటానికి. అంత మాత్రం కాదు, మనలను దేవునితో కూడా మళ్ళా ఉండే భాగ్యాన్ని కల్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. దీని వెనక మళ్ళీ చాలా చీకటి ఉంది, దీని వెనక మళ్ళీ చాలా త్యాగం ఉంది, దీని వెనక మళ్ళీ చాలా సమర్పణ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. పురుషులారా, మీరు కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఎక్కడిది అసలు ఈ సంఘం? సంఘం అంటే ఏంటి? సంఘం ఎక్కడిది? సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనే సంగతిని కొన్ని మాటలు చెప్పాను మీకు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఏ సంఘాన్ని ప్రేమించాడు? కార్మిక సంఘాన్నా, కర్షక సంఘాన్నా? అందరికీ సంఘాలు ఉన్నాయి కదా. ఏ సంఘాన్ని ప్రభువారు ప్రేమించాడు? అసలు సంఘం అంటే ఏంటి? ఇప్పుడు చెప్తా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి దిగొచ్చాడు. దిగొచ్చినప్పుడు ఆయనకు ఒక మంచి ముత్యం కనపడింది. ఎక్కడ? భూలోకంలో. ఎక్కడ కనపడింది? చెప్పాలి గట్టిగా. భూలోకంలో ఒక మంచి ముత్యం కనపడింది. మంచి ముత్యం కనపడింది. అందుకోసం ఆయనకున్నదంతా ఖర్చు పెట్టేశాడు. ఆయనకున్నదంతా వేయిపర్చేసేసాడు. దేనికోసం అంటే చెప్పాలి, ఈ ముత్యమును సంపాదించుకోవటానికి. ఏ ముత్యం? ఈ ముత్యం అంటే సంఘము అనేటటువంటి ముత్యం. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఆకాశం నుంచి పడిందా? లేదు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన దైవత్వంతో కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు విని, ఆయన చేసిన త్యాగమును చూసి, ఆయన వైపు ఆకర్షించబడి, ఆయనను ప్రేమించి ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తుల సమాజాన్ని ఏమన్నామంటే సంఘము అన్నాం. దీన్నంట దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడంట. ఎలా సంపాదించుకున్నాడు? స్వరక్తమిచ్చి సంపాదించటమే కాదు, లోకములో నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు, వేరుపరిచి మీరు లోకంలో ఉన్నా సరే లోకంతో కలిసిపోవద్దు, ప్రత్యేకంగా ఉండండి అని చెప్పాడు. దాని పేరే సంఘము. అదే మంచి ముత్యం. దేవుని వాక్యం చెప్పింది కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది చెప్పండి. భార్యలు చాలామందికి దొరుకుతారు. అందమైన వాళ్ళు దొరుకుతారు, డబ్బున్న వాళ్ళు దొరుకుతారు, ఉద్యోగం ఉన్నవాళ్ళు దొరుకుతారు, అధికారం ఉన్నవాళ్ళు దొరుకుతారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరకటం అరుదు. ఒకవేళ దొరికితే అలాంటిది ముత్యము కంటే కూడా అమూల్యమైంది. కనుక ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఏం చూశాడో తెలుసా? ఒక ముత్యమును చూశాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం తనను తాను వేయిపరిచేసేసుకున్నాడు. ఆయన తనకున్నదంతా చెల్లించేసాడు. దానిని సంపాదించుకోవటానికి ఏమి పెట్టడం అవసరమో, తన ప్రాణం పెట్టడం అవసరమా, రక్తం ఇవ్వటం అవసరమా, తనను తాను ధారపోసుకోవటం అవసరమా, శ్రమ పడటం అవసరమా, సిలువ వేయబట్టం అవసరమా, సిలువలో వేలాడటం అవసరమా, చచ్చిపోవటం అవసరమా, ఏది అవసరమో దాన్ని చేశాడు. ఇదంతా ఎందుకు బాబు అంటే, నాకు సంఘం కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? నాకు ఏం కావాలి? మంచి ముత్యం కావాలి. నాకు ఒక మంచి ముత్యం కావాలి. దాని కొరకు తనను తాను అప్పగించేసుకున్నాడు. ఒకటి, తనను తాను తగ్గించుకున్నాడు. రెండవది, తనను తాను, గట్టి చెప్పండి ఒకసారి, కొంచెం గట్టి చెప్పాలి, అప్పగించేసుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? ఏమండి? కొట్టేవారికి వీపును అప్పగించుకున్నాడు, గడ్డపు వెంట్రులకు పెరికేవారికి ముఖం అప్పగించుకున్నాడు, ఊసేవారికి ఆయన ముఖాన్ని అప్పగించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టేవారికి తలను అప్పగించుకున్నాడు, సిలువను మోపేవారికి తనను తాను అప్పగించుకున్నాడు, సిలువను వేసేవారికి తనను తాను అప్పగించేసుకున్నాడు.
ఆయన ఏమీ దాచుకోలా. ఈ శ్రమంతా నీకెందుకు బాబు అంటే, నాకు ఒక మంచి ముత్యం కనపడింది, దాన్ని సంపాదించుకోవటానికి ఎంత వేళ చెల్లించమంటే అంత వేళ చెల్లిస్తా, ఏది చెల్లించమంటే అది చెల్లిస్తానన్నాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి ముత్యం ఏది అంటే సంఘం. ఈ సంఘం కొరకు మరలా తిరిగి తనను తాను అప్పగించుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతారు ఒకసారి. దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి ఎక్కడి నుండి విమోచింపాలి? ఈ కాలం ఏ కాలం చెప్పండి? దుష్టకాలం. దుష్టకాలములో నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తం తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? మన పాపముల నిమిత్తం. రోమాపత్రికలో నేను ఈ మాట గుర్తు చేస్తాను మీకు, 8వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాట చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. పాపముల కొరకు అప్పగించుకోవటం ఏమిటి బాబు అంటే ఏమిటో ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడింది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. శరీరానుసారులు ఉంతురు, మనస్సు ఉంచుతారు, మరణము జీవమును ఉన్నది ఏలయనగా. ఒకసారి 4వ వచనం చూడమ్మా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి అని. ఏమండి? పాపముల నిమిత్తం అప్పగించుకున్నాడని చెప్పాం కదా. పాపముల నిమిత్తం అప్పగించుకోవటం ఏంటి? అర్థం ఏంటంటే పాప పరిహారము నిమిత్తం అని. ఏ నిమిత్తం? పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని దేంతో చెప్పండి? పాప శరీర ఆకారముతో పంపాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏ ఆకారంతో పంపాడు? ఎందుకు పంపాడు అంటే తన శరీరమందు పాపమునకు శిక్ష విధించుటకు. దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థమయ్యేందుకు చెప్తాను మాట. మీరు మటన్ షాప్కి వెళ్తారు ఎప్పుడన్నా? వెళ్తే మటన్ షాప్ దగ్గర 2 పనిముట్లు అవసరం మనకు మటన్ ఇవ్వాలంటే. మటన్లో మాంసం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, గట్టి భాగాలు కూడా ఉంటాయి. ఆయన అలా తీసి ఇలా ఒక దెమ్మ ఉంటుంది కదా, దెమ్మ మీద పెట్టి కొడతాడు. కొడితే అప్పుడు ఏమైపోద్ది? మాంసం తెగిపోద్ది, ఎముకలు కూడా తెగిపోతాయి కదా, ఎముకలు కూడా తెగిపోతాయి. ఇప్పుడు మాంసమును నరకటానికి కత్తి ఒక్కటే సరిపోదు. ఒక్క కత్తితో పెట్టుకుంటే ఆయన వల్ల కాదు. మరి ఏం కావాలి? దిమ్మ కావాలి. ఏం కావాలి? దేవుని న్యాయపు తీర్పు ఉంది చూడండి, అది పదునైనటువంటి కత్తి అయితే ఈ పాపమును పరిహరించటానికి సరిపోదు. కింద ఏం కావాలి? అందుకోసం యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన శరీరాన్ని దిమ్మలాగా చేశాడు, దాని మీద లోక పాపమంతా పెట్టాడు, ఇప్పుడు వధించటం ప్రారంభించాడు. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిమ్మ ఎవరు? ఈ దిమ్మ లేకపోతే నీ పాపం పరిహరించబడదు. మీకు తెలుసా, కొట్టేటప్పుడు కత్తి అరుగుద్ది, దెబ్బలు తినేటప్పుడు దిమ్మ అరుగుద్ది. ఈ 2 అరిగినా ఇది మాత్రం ముక్కలు అయిపోద్ది. ప్రైజ్ ద లార్డ్.
అలాగూ పాపమునకు దేవుడు ఏం కలుగు చేశాడు? మరి తప్ప ఎలా వస్తుందని పాపానికి పరిహారం? పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి బ్రతుకుచున్నాడు. వ్రతములు పూజలు చేసిన గాని పుణ్యనదులలో మునిగిన గాని పాపము పోదు, మోక్షము రాదు. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం, యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం, ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. హల్లెలూయా. కాబట్టి ఏదో చేసేస్తే పాపం పోద్దంటే పోదు. మనిషి ప్రయత్నాల వల్ల పాపము పోదు. ఎలా పోద్దంటే, ఆ పాపమునకు పరిహారం జరగాలంటే దేవుని న్యాయం అనే కత్తి, యేసు క్రీస్తు అనే దిమ్మ ఉండాలి. అప్పుడే పాపము వధించబడద్ది. అందుకోసం యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించడానికి తనను తాను అప్పగించేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు 2వ వచనంలో, ప్రియులైన పిల్లలను పోలిన వారై నడుచుకోండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడండి? ఆయన అప్పగించుకుంటే, ఆయన నలగొట్టబడితే, ఆయన రక్తము చిందిస్తే సువాసన ఎవరికి వచ్చిందంట? ఇంగం కట్టారు, వాసన దేనికి వస్తుంది? చెప్పాలి గట్టిగా. ఇంగం కట్టారండి, వాసన దేనికి వస్తుంది? అక్కడ ఇంగం లేకపోయినా కట్టిన గుడ్డకు వచ్చేస్తుంది. అలాగే యేసు క్రీస్తు అప్పగించుకొనుట వలన ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి వాసన కలుగుతుంది. ఏ వాసన అంటే మరణపు వాసన కాదు, ఇది సువాసన, పరిమళ వాసన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రికలో, మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవాలి అని మీ కొరకు తనను తాను అప్పగించేసుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా తిరిగి మన ఎఫెసీయులకు రాసిన పత్రికలకు వస్తే ఏం చదువుతామో చూసారా? అది ముడతైన, మచ్చైన, కళంకమైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమ కలిగినటువంటి సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని దాని కొరకు ఆయన తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన దుష్టకాలం నుంచి నీవు రక్షించబడాలని, పరిమళ వాసనగా నీవు సువాసన వెదజల్లాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని. అంత మాత్రమే గాక మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, కళంకమైన, ముడతైన అలాంటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమ కలిగిన సంఘముగా ఉండాలని ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఈ సువార్త ఆయన తగ్గించుకున్న సువార్త, నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నటువంటి సువార్త లోకమందంతా ప్రకటన చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఉంటారు కదండి, అందరూ మూర్ఖులు ఉండరు, అందరూ తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. అందరికీ విశ్వాసం లేదన్నారు, అందరికీ జ్ఞానం లేదన్నాడు. అంటే కొందరికి జ్ఞానం ఉంది, కొందరికి విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాస సంబంధులు సువార్తను విన్నారు, దేవుని వైపు తిరిగారు. దేవునికి స్తోత్రం.
సత్యమును గ్రహించారు, సత్యమును అంగీకరించారు, సత్యము కొరకు సాక్షులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. వారే ఒక చక్కని సంఘముగా ఏర్పాటు చేయబడ్డారు. విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి దేవుని సందులో నడుచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీని పేరేంటి చెప్పండి? సంఘం. దీని పేరేంటి చెప్పండి? కొంచెం గట్టి చెప్పాలి. దీని పేరేంటి? సంఘం. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు 2 విషయాలు గుర్తు చేశాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? ఆయన ఈ లోకంలోనికి తనను తాను ఎందుకు తగ్గించుకున్నాడు, ఎందుకు అప్పగించుకున్నాడో నేను మీకు విషయాలు గుర్తు చేశాను. రెండవది, దీని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎలాగూ ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించారో, అంగీకరించారో, రక్షించబడ్డారో, రక్షించబడినటువంటి వారు అందరూ ఏమయ్యారో ఒక సంఘంగా మార్చబడ్డారన్న సంగతి గుర్తు చేశాను. ఇప్పుడు దేవుని ప్రేమను రుచించిన తర్వాత సత్యంలోనికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు దాకా ఉన్నది అసత్యం అనే సంగతి అర్థమైంది. వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు దాకా ఉన్నది ఏమైంది? చీకటి, చీకటి అనే సంగతి అర్థం అయ్యింది. ఇప్పుడు దాకా పరిశుద్ధత అనేటటువంటి ఒక సంగతిలోకి వచ్చారు. ఇప్పటి వరకు మనం బ్రతికింది కాదు అనే సంగతి వాళ్ళకి అర్థం అయ్యింది. దేవునికి స్తోత్రం. ఇలా అర్థమైన వాళ్ళందరూ సత్యాన్ని చూపించిన, సత్యాన్ని నేర్పించిన, సత్యాన్ని బోధించిన, సత్యమని తనను తాను ప్రత్యక్షపరుచుకున్న ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే ఒక మాట మీరు బాగా గుర్తించాలి, అందరూ గుర్తించాలి మాట. క్రైస్తవుడు అంటే అన్యుడికి ఎందుకు ద్వేషం? యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు, రక్షణ పొందిన వారంటే రక్షణ పొందని వారికి ఎందుకు ద్వేషం? అసలు ఏమన్నా పొలాల కాడ తేడాలు ఉన్నాయా? స్థలాల కాడ ఏమైనా గొడవలు ఉన్నాయా? బంగారం పంచుకునే కాడ ఏమైనా ఉందా? ఎందుకు ఇంత ద్వేషాన్ని కనపరుస్తారు? ఇంత ద్వేషాన్ని ఎందుకు కలిగి ఉంటారు? మాట చెప్పనా? దేవుని వాక్యం చెప్పినట్టు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. త్వరగా చదవాలి. మనము పోకిరీ చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచు ఉండుటకు గతించిన కాలమే చాలు. ఏమండి? చాలు. ఓ పోకిరి అని వచ్చి అంటాడు, మొన్నటిదాకా మనం పోకిరిగా నడిచాం కదా, రా పోకిరితనంగా నడుద్దాం అంటాడు. బాబు, నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను, సత్యాన్ని తెలుసుకున్నాను, నేను ఇక అక్కడికి రాను అంటాడు. చేయదగని పనుల దగ్గరికి రమ్మంటాడు. బాబు, నేను అక్కడికి రాను. అదుగో ఈ దేవుణ్ణి నమ్ముకున్న కానీ చదే వస్తుంది అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? మేము పెడితేనేమో తీసుకోరు, మీరు పెడితేనేమో చెప్పలే మేము తింటాం. అసలు మేము పెడితే మీరు ఎందుకు తినరు? మీరు పెడితే మేము తింటాం, ఎందుకు తినరు? ఇంతేగా గొడవ, ఇంకేమన్నా ఉందా? ఏమండి? ఏమన్నా కొంత పొలం తేడా వచ్చిందా మీకు మాకు? ఏమన్నా సరిహద్దుల కాడ ఏమైనా తేడా వచ్చిందా? ఏం తేడా వచ్చింది మీకు మాకు? ఎందుకు ఇంత ద్వేషం, ఇంత కక్ష? అంటే వారు ఇంకా అక్కడే ఉన్నారు, వారిని దాటి నువ్వు పక్కకు వచ్చావు. వాళ్ళు అంటారు మళ్ళీ ఇక్కడికే రమ్మంటారు. రాను బాబు, నాకు చీకటికి వెలుగుకి, మంచికి చెడుకి, పాపానికి పుణ్యానికి భేదం తెలిసింది, నా మనోనేత్రం వెలిగించబడింది, ఇంకా నేను రాను అంటారు. వాళ్ళంటారు రావాల్సిందే అంటారు.
నువ్వు రాకపోతే నీకు కుటుంబం వద్దా అంటారు, నీవు రాకపోతే నీకు కులం వద్దా అంటారు, నీకు రాకపోతే నీకు మతం వద్దా అంటారు, నీకు రాకపోతే నీకు మాతో సంబంధం లేదు అంటారు. ఇంతేగా ఏమండి, నేనేదో దేవుని తెలుసుకున్న బాబు, నా దారిలో నేను వెళ్తున్నాను అన్నావా? అంతకంటే ఏమన్నా అన్నావా? ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోయారు దీన్ని? నీ కులం వద్దా, మతం వద్దా, దేశం వద్దా, ఇంకా కుటుంబం వద్దా, మనుషులు ఎవరు వద్దా, మీకు చుట్టాలు వద్దా, రక్త సంబంధులు వద్దా, బంధుమిత్ర, ఆ యేసు ఒకడు ఉంటే సరిపోద్దా? ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు అదిగో అదే వస్తుంది మాకు అంటాడు ఆయన. అది గొడవ, అది ఇంకంతకు మించి ఏమి లేదు. నువ్వేమంటున్నావు? ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చిన్న విషయం. యేసు కావాలి నీకు? ప్రార్థనకి వెళ్తావా? పో, నీ దారి నువ్వు పో, మాదైతే మేము చూసుకుంటాం, మాకు నువ్వు అభ్యంతరం లేదు కనుక మేము కూడా నీకు అభ్యంతరం లేవు, నీ పని నువ్వు చూసుకో అంటారా? నీకు కులం వద్దా, నీకు మతం వద్దా, చుట్టాలు వద్దా, మేము మీ ఇంటికి రావద్దా, మేము మిమ్మల్ని పిలవద్దా? అరే ఎందుకు కొండకు బప్టిస్తావు నువ్వు? విషయం ఎంత చిన్నది, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిస్తున్నావు? ఇంత అవసరం అంటారా? ఎందుకు వస్తుంది? క్రైస్తవులంటే ఎందుకు ద్వేషం? యేసును నమ్మిన వారంటే ఎందుకు ద్వేషం? వీళ్ళని బట్టి దేవుడి మీద ఎందుకు ద్వేషం? వీళ్ళని బట్టి సేవకుడి మీద ఎందుకు ద్వేషం? ఎన్ను కాదు అసలు ఆని దన్నాలంటాడు మళ్ళీ ఈయన. ఎవరిని? ఆడేంటెవడు? నిన్ను కాదే, ఎవరిని అన్నాలి? ఎందుకు నాన్న? ప్రాబ్లం ఎంత చిన్నది. సరే, నాకు ఇంకా నమ్మకం కలగలేదు, నీకు నమ్మకం కలిగింది, నువ్వు పో, ప్రార్థన చేసుకో. ఎంత సింపుల్. కానీ ఇంత చిన్న సమస్యను ఇంత జటిలంగా ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు దేవుని దూషిస్తున్నారు? ఎందుకు దేవుని బిడ్డలను దూషిస్తున్నారు? ఎందుకు సేవకులను దూషిస్తున్నారు? ఏంటి అసలు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయనలో ఉన్న విశేషత? అన్నీ చూశారు, యేసుప్రభుని చూశారు, తర్వాత యేసుప్రభుని వెంబడించారు, ఇక వెనక్కి తిరగల. భారతదేశంలో సాధు సుందర్ సింగ్ అనే ఆయన, భక్త సింగ్ అనేటటువంటి ఆయన, ఆర్ఆర్కే మూర్తి అనేటటువంటి ఆయన, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు ఫేమస్ అయినటువంటి పేర్లు కనుక చెప్పాను మీకు. పురుషోత్తమ చౌదరి అని ఆయన, ఇంకా ఎంతమందిని చెప్పొచ్చు. వాళ్ళందరూ ఒకప్పుడు మీతో కూడా పరిగెత్తినోళ్లే, ఒకప్పుడు మీతో కలిసి ఆడిపాడినోళ్లే, ఒకప్పుడు మీతో కలిసి ఆటపాటలు ఉన్నటువంటి వాళ్ళే.
పోకిరి చేష్టలు చేసిన వాళ్ళు, చేయదగని వాటిని చేసినటువంటి వారే, కానీ వారి మనోనేత్రాలు వెలిగించబడిని వారు దేవుని తట్టు తిరిగారు. దేవునికి స్తోత్రం. సత్యం తెలుసుకున్నారు గనక, బాబు మేము రాములే నాయనా, మీ దారిలోకి రాములే, సరే నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా దారి నన్ను పోనీ అన్నందుకేనా నీకు ద్వేషం? ఇంకా ఏమైనా నష్టం కలుగు చేస్తున్నారా? ఏమంటే దీనివల్ల మీకు ఇంకా ఏమైనా డబ్బు నష్టం అవుతుందా, బంగారు నష్టం అవుతుందా, లేకపోతే మీ పొలాలు పోతున్నాయా, మీ స్థలాలు పోతున్నాయా, మీకేమైనా నష్టం కలుగుతుందంటే ఏ నష్టం లేదు. మరి ఎందుకు ఇంత పట్టుదలతో తీసుకుంటున్నారు ఈ విషయాన్ని? తమతో కూడా పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మును దూషిస్తారు. ఏం చేస్తారట? కీర్తన గ్రంథం 38వ కీర్తన 20వ వచనం. కీర్తన గ్రంథం 38వ కీర్తన 20వ వచనం. మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. చదువు తల్లి. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులయ్యారు. ఎందుకు శత్రుత్వం? దేవుని బిడ్డకి ఎందుకు శత్రుత్వం? దేవుని బిడ్డ నీకెందుకు శత్రుత్వం? అన్నీ తెలిసినామే. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న మరీ దగ్గరకు వచ్చి చూసి రుసరుసలాడిపోయి, నేను ఒక్కదాన్ని శ్రమ పడుతుంటే సహాయం చేయాలని, దానికి ఎట్టకు బుద్ధి లేదనుకు నువ్వు అని చెప్పకూడదా అంటుంది మళ్ళీ. ఎవరేమే? ఎందుకో? ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకో. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్దాం. అంటే నీవు ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు లోకం నీకేమవుతుంది? చెప్పాలి గట్టిగా, శత్రువు అవుతుంది. నువ్వు తప్పు చేసేవని కాదు, పాపం చేసేవని కాదు, అబద్ధం ఆడేవని కాదు, దొంగతనం చేసేవని కాదు, నష్టం కలుగు చేసేవని కాదు, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు నీకు శత్రువులు అవుతున్నారు. ఈ సంగతి ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు, నీకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు అనుకున్నారులేండి, నాకు సత్యం దొరికింది, దేవునికి స్తోత్రం, నాకు యేసయ్య దొరికాడు, నేను ఆయన మార్గంలో బట్టి నడిచిపోతుంటా, సాగిపోతుంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి విశేషం? ఒక ఆమెను అడుగుతున్నాండి, ఏంటి అసలు నీ పద్ధతి ఏంటి? అమ్మ, ఆయన చాలా గొప్పోడండి, ఆయన చాలా మంచోడండి, ఆయన చాలా ఎవడే ఆయన. ఆమెకి పాటలు పాడటం బాగా ఇష్టం. సమాధానం ఎప్పుడు మాటలతో చెప్పదు, పాటలతో చెప్పుద్ది. ఎంతో సుందరుడమ్మ అందంట. ఈయనకే ఒళ్ళు మండిపోతుంది. ఆడేవిడే ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుబోయి, కలుషము కడిగిన కమలాల కనుబోయి, విలువైన చూపసగే పరమేరి తనయుండు, ఎంతో సుందరుడమ్మ, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ.
అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతని నోరతి మధుర మధురాతి మధురంబు, ఆతాని పలు వరుస ముత్యాల సరి వరుస. ఆతాని పలు వరుస ముత్యాల సరి వరుస. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. ఒళ్ళు మండిపోతుంది. ఇంకా ఈమె పొగుడుతూనే ఉంది. పాలతో కడిగిన స్వచ్ఛత, పాపమును ఎంత మాత్రం చూడలేని కన్నులో, ఒకవేళ చూసిన దానిని కూడా పవిత్రతగానే చూడగలిగినటువంటి కన్నులో. చాలామంది కన్నులు పరిశుద్ధతను అపరిశుద్ధంగా చూస్తే కన్నులైతే, యేసయ్య కన్నులు ఎలాంటివి చెప్పండి? పాపమును చూడలేవు, లోపాన్ని చూడు, బలహీనతను చూడు, మన వెనకమాలు ఉన్నటువంటి దాన్ని చూడదు. మనలో ఉన్నటువంటి ఏదో ఒక మంచినే చూడగలిగినటువంటి కన్నులు ఆయన కన్నులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈయన గుణాతిశయాలను చూసినటువంటి వారు కోకొల్లల మంది వారి జనమును, వారి కులమును, వారి మతమును, వారికి కలిగి ఉన్న సిద్ధాంతాలని విడిచిపెట్టేసేసి యేసును వెంబడించారు. అందుకు వాళ్ళకి చాలా కోపం వచ్చింది. కొంతమందిని చంపేశారు. చచ్చిపోవటానికని ఇష్టపడ్డారు కానీ యేసయ్యను వదిలిపెట్టలా. దేవునికి స్తోత్రం. కొంతమంది చెరలో వేశారు. చెరలోకి వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డారు కానీ యేసును మాత్రం విడిచిపెట్టలా. కొంతమందిని సింహాలకు వేశారు ఎర్రగా. సింహాలకి ఎర్ర అయిపోవటానికి ఇష్టపడ్డారు కానీ యేసును మాత్రం విడిచిపెట్టలా. దూషించబడ్డారా, ద్వేషించబడ్డారా, నిందించబడ్డారా, అవమానపరచబడ్డారా, అపకీర్తి పాలైపోయారా, నలగొట్టబడ్డారా, పానార్పణముగా పోయబడ్డారా, శిరఛేదనము చేయబడ్డారా, యేసును మాత్రం విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంతటి సుందరుడు, సుగుణవంతుడు ఇంకెవరు కనపడలేదు కనుక. ఆకాశానికి భూమికి మధ్యవర్తి ఇంకెవరు లేరు కనుక. పరలోకానికి మార్గము, ఈ లోకంలో బ్రతకటానికి సత్యము, చచ్చినటువంటి వారు బ్రతికేందుకు జీవం ఇంకా ఎవరు లేరు కనుక ఆయన యేసు ఒక్కడే కనుక ఎరిగినటువంటి వారు ఏం చేశారు చూసారా? వెనుకకు తిరగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉజ్జవ కీర్తన పుస్తకంలో ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరాయినను సంతోషముగా వెళ్ళిరి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. అరే ఏంటి నిరీక్షణ? ఏంటి భయం లేదా మీకు? లేదు. ఎందుకని భయం లేదు? మీకు భయం ఎందుకు లేదు? అసలు కొరడా దెబ్బలంటే మీకు భయం లేదా? చెరసాలంటే మీకు భయం లేదా? సింహాల బోనంటే మీకు భయం లేదా? అగ్ని మంటలంటే మీకు భయం లేదా? బ్రతికొండగానే చర్మం ఒలిచేస్తే భయం లేదా? తలకిందులుగా సిలువేస్తే భయం లేదా? వధస్తంభం మీద పెట్టి నరికేస్తే భయం లేదా? నిరీక్షణ ఉంది, భయం లేదు. ఏమని చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏంటి నిరీక్షణ? నిరీక్షణ ఏంటి? నిరీక్షణ ఏంటి? విశ్వాసకున్న నిరీక్షణ ఏంటి? ఏదో ఒక రోజున చచ్చిపోవాల్సిందే. ప్రభువు నందుండి మృతి పొందు మృతులు ధన్యులు. దేవునికి స్తోత్రం.
పౌలు గారు చెరసాల్లో ఉన్నాడంట. కత్తి ఫరా 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 నోరుతున్నారంట. బంట్రోతుని పిలిచి అడిగాడు, ఏంటది శబ్దం అన్న. కత్తి నోరుతున్నారులే అన్నాడంట. దేనికి అన్నాడంట? వధించటానికి అన్నాడంట. ఎవరిని అన్నాడంట? నిన్నే అన్నాడు. గాబరా పడిపోవాలి, కంగారు పడిపోవాలి, భయపడిపోవాలి, వణికిపోవాలి. అట్లాగా సరే పత్రిక రాస్తున్నాడంట. మంచి పోరాటం పోరాడాను, పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కోసం నీతి కిరీటం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దాకా భయపడ్డాను కానీ ఇక భయం లేదన్నాడంట. దేవుని స్తోత్రం. ఏం లేదు. ఇప్పుడు దాకా ఏంటి భయం అంటే, అనేకులకు బోధించి భ్రష్టున్నవుతానేమోనని భయం ఉంది, కానీ ఇక భయం లేదు. ఇప్పుడు దాకా భయం ఏంటంటే, సంఘములను గూర్చిన చింత ఉంది కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఇక ప్రభుకి అప్పగించేస్తున్నాను. ఇక ఆయన ఎవరిని అప్పగించుకుంటాడు. ఇప్పుడు దాకా నాకు అప్పగించాడు కనుక నేను మందకు మాదిరిగా ఉండాలి కనుక ఇప్పటి వరకు నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఈ 2 భారాలు నా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి కనుక ఇక నాకు భయము లేదు, బాధ లేదన్న. పత్రిక ముగించాడు, పక్కన పెట్టేశాడు. బంట్రోతులు వచ్చేసారు, బయటికి తీశారు. నేరస్తుని ఎలా తీసుకెళ్తారు? అందుతో ఉరిశిక్ష పడినోడికి ఎలా తీసుకెళ్తారు? కొయ్యటానికి తీసుకెళ్ళినా గొర్రె వెనక్కి లాక్కెళ్ళద్ది. బంట్రోతులు వచ్చి లాక్కెళ్తున్నారంట. ఆయన అన్నాడంట, అక్కర్లేదు నేను వస్తాను పదండి అన్నాడంట. నేను వస్తాను పదండి పర్లేదు. ఆయన నెమ్మదిగా వాళ్ళ వెనకమాల బట్టి వెళ్ళిపోయాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కషాయోడు గట్టిగా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుంటాడుగా. అక్కర్లేదు, నాకు మోకరించడం అలవాటే, మోకరిస్తాను కానివ్వండి అన్నాడంట. అట్లాగే వధస్తంభం ఉంది, తలకాయ పెట్టేశాడు. పెద్ద కత్తి పెట్టి ఒక దెబ్బేశాడు. మొండి విట్టుబడింది, తలకాయ పడింది. తల గిర్రం తిరిగిందంట. 3 రౌండ్లు తిరిగి నరికునోడు ఎంగ చూసి స్మైల్ ఇచ్చిందంట. థ్యాంక్ యూ బ్రదరు, థ్యాంక్ యూ. ఆడికి షివరింగ్ స్టార్ట్ అయిందంట. ఆడికి కారణం ఏంటో తెలుసా? నేను ఇప్పుడే ప్రభుతో ఉండటానికి వెళ్ళిపోతున్నా. దేవుని స్తోత్రం. నాకు ఇంకా చాలా టైం పడుతుందేమో అనుకున్నాను కానీ సహోదరుడు నువ్వు వచ్చి నాకు చాలా తొందరగా మెయిల్ చేసి పెట్టావు, తొందరగా టికెట్ ఇప్పించావు నాకు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడిది నిరీక్షణ? ఇంత గొప్ప నిరీక్షణ ఆయన నందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉంచారు గనుక ప్రాణములను కూడా లెక్క చేయలేదు. దేవునికి స్తోత్రం. ప్రభువుని విడవలేదు. ఇప్పుడు ఆయన దేవుని వాక్యంలోనికి 12:4 ఒక మాట ఉంది. 12:4 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు పెన్నిమిట్టికి కిరీటం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంతగా ఆ పెనిమిటి ఎవరో? సొలొమోను మహారాజు అంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ గుణవతి అయిన భార్య ఎవరు? ముత్యము కంటే అమూల్యమైంది. దీనికోసమే తనను తాను అప్పగించేసుకున్నాడు. ఇది యోగ్యురాలయ్యే వరకు తన కృపనిచ్చి నడిపించుకున్నాడు. ఇప్పుడు ఈ యోగ్యురాలు ఏమైందో చూసారా? పెనిమిటికి కిరీటం అయింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పాలి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఆ మహారాజు సొలొమోను రాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కిరీటం ఎవరంటే యోగ్యురాలు అనబడినటువంటి సత్క్రైస్తవ సంఘం. బాధలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, భయాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. యేసును విడవకోకుండా చివరికి ప్రాణము పోయే పరిస్థితి వచ్చిన ప్రభువుని హత్తుకొని ఉన్నటువంటి యోగ్యత ఆ సంఘమున్నది కనుక ఆ సంఘం ఇప్పుడేమైందో తెలుసా?
కిరీటం అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చచ్చిపోయాడు. లాజరు రోగిగా ఉన్నప్పుడు కబురు వెళ్ళింది కానీ వెళ్ళలా. లాజరు చనిపోయిన తర్వాత కోపం వచ్చి ఉంటుంది వాళ్ళిద్దరికి. ఎవరిద్దరికి? అమ్మా ఎందుకని? అమ్మా సరిగ్గా వినాలి మీరు. నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడని కబురు వెళ్ళింది. యేసుప్రభు గారు ఏం చేయాలి? నిజంగా ప్రేమ ఉంటే ఆగమేఘాల మీద రావాలి. రాలా. పాపం ఎన్ని రోజులు తీసుకున్నాడో రోగిగా ఉండి తీసుకుని చచ్చిపోయాడు. పాపం వచ్చింది. యేసుప్రభు ఇంత మోసగాడు అనుకోలేదు. మాటలా భలే తేటలుగుండి ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడో. కోళ్ళేం కోసామా, కొబ్బరన్నాలే వండామా, డ్రింకులు తెచ్చామా? ఆయనకు ఒక్కడికేనేంటి, ఆయన వెనకమాల పెద్ద దండు ఉండేది, 12 మంది. ఎంతమందిని పోషించి పెట్టి ఏమైనా కృతజ్ఞత ఉందండి? తమ్ముడికి బాగోలేదని చెప్తే కనీసం వచ్చాడా? ఒక 1/2 డజన్ యాపిల్ అని పట్టుకొచ్చాడా? అసలు రాకపోగా యాపిల్ ఎక్కడి, అటిపళ్ళు ఎక్కడి? చాలా కోపం దించుకున్నాడు. అట్టండోడికి చచ్చిపోతే కబురు చెప్పడం ఏంటి, చెప్పొద్దు పనే అన్నాడు. అన్నీ అయిపోయినాయి. ఏమైపోయినాయి? సమాధి కూడా అయిపోయింది. ఆయనకి అంతా తెలుస్తానుంది. 4 రోజులు అయిపోయింది. 5వ రోజున శిష్యులను చెప్తా అంటున్నాడు, మన స్నేహితుడు లాజరు చచ్చిపోయాడు, మనం అతను లేపటానికి వెళ్దాం రండి. నిద్రపోతున్నాడు, లేపటానికి వెళ్దాం. ఓ శిష్యుడు ఒక ఆయన, నిద్రపోతే లేకపోతే వెళ్దాం పదండి అన్నాడు. ఓరే నాయన, అక్కడ జరిగింది అది కాదురా బాబు, మనం వాడికి వెళ్తే చంపేస్తారు మనల్ని, ఈయన ఏదో వెళ్దాం అంటున్నాడు, ఆయన వెనక మళ్ళీ మనం వెళ్ళాల్సి వస్తుంది, మరి ఏం చేస్తా, ఆయన నమ్ముకున్నాగా చచ్చిపోవడానికి వెళ్దాం లేకపోతే అంటాడు ఇంకొక ఆయన. వీళ్ళ కథ ఎట్టా ఉంటే యేసుక్రీస్తు ప్రభు 5వ రోజున నిదానంగా అక్కడికి వచ్చాడు. ఇక మీకు తెలుసుగా చరిత్ర. మార్తమ్మ ముందు వచ్చేసింది, యేసయ్య వస్తున్నాడని సంగతి తెలిసి అడగాల్సిన అడిగేసింది, కడగాల్సిన కడిగేసేసింది. ఇక ఆ పని అయిపోయింది. తీసుకొచ్చి మరియమ్మకి అప్పచెప్పింది. యేసయ్య వస్తున్నాడు అంటే నేను అడగాల్సిన అడిగేసేలే, ఇంకేమైనా ఉంటే అడుగునవని. మార్తమ్మ ఉత్తమమైందని ఎన్నుకుంది, మరియమ్మ ఉత్తమమైంది ఎన్నుకుంది కదా, పాదాల మీద పడింది. ప్రభువా, నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదయ్యా, నువ్వు లేకపోవటం వల్ల చాలా బాధ కలిగింది మాకు. ఆమె మనస్ఫూర్తిగా ఏడుస్తుంది. ఆ ఏడుపు యూదులను ఏడిపించింది. అది చూసేసి ప్రభు కూడా కన్నీళ్ళు గార్చాడు. సరే మీకు సంగతి తెలియదులే, ఎక్కడ పెట్టారు ఎందుకన్నాడు. సరే పలానా చోట పెట్టారని చెప్పారు. వెళ్దాం పదండి అన్నారు. అందరు బోలోమంట బయలుదేరారు. ఎందుకోసం? అప్పుడు ఎట్టకు రాలేదు కనుక ఇక వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ కొబ్బరికాయ కొడతారు, దండేస్తారో, దండం పెడతారు, అగరబత్తులు వెలిగిస్తారో, ఇంకేదో చేసి వస్తారు కదా. ఈయన కూడా అదే చేస్తాడు. వెళ్దాం పదండి అంటాడు. అక్కడికి వెళ్ళాక ఆయన అంటాడు, రాయి దీన్ని అంటాడు. మళ్ళీ వెంటనే రంగంలోకి వచ్చేసింది మార్తమ్మ. కుదరదు, రాయి తీయకూడదు. ఎందుకని? 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు తీసామంటే వాసన వచ్చేస్తాడు, మనం ఇక్కడ ఉండలేము. తీయమ్మా, రాయి తీయండమ్మా అన్నాడు యేసయ్య. బాబు వద్దు, ఇంకా ఏమన్నా మీరు ఇక్కడ దండలేస్తారా, దండం పెడతారా, అగరొత్తులు ఎగుతారా, కొబ్బరికాయలు కొడతారా, పూలు వేస్తారా, ఇంకేమేస్తారో వేసుకోండి, కానీ ఆ రాయి తీసే పని మాత్రం వద్దు బాబు అని గట్టిగానే ఫోర్స్ చేసింది. ఎందుకని రాయి తీయమన్నాడు అని నేను దీని గురించి కొద్దిగా ఆలోచన చేశాను. మళ్ళీ చెప్తా మీకు.
రాయి వేసింది వీళ్ళే కనుక వీళ్ళే తీయాలి ఒకటి. రెండవది, రాయి తీకోకుండా లాజర్ని దేవుడు బయటికి తేలేడా? లాజరు బయటికి రంటే ఆ రాయి రాయిగా సమాధిగా లాజరు బయటకు వచ్చి నిలబడ్డా అంటే నిలబడతాడు. కానీ ఇక్కడ ఎవరు ఉండరు. ఎక్కడ? యేసు ప్రభు పక్కన ఎవరు ఉండరు? శిష్యులు ఉండరు, యూదులు ఉండరు, స్త్రీలు ఉండరు, పురుషులు ఉండరు. ఎందుకని? లాజర్ని ఏమనుకుంటారు వాళ్ళు? అమ్మో బాబో అనుకుంటారు. ఒక్కళ్ళు మిగలరు, అందరూ పారిపోతారు. కనుక ఇప్పుడు లాజర్ విషయంలో అంటున్నాడు, ఆ రాయిని తీయమన్నాడు. వాళ్ళు స్వయంగా లాజరు శరీరమే లేచి రావటం చూసిన తర్వాత అందరూ గుండె మీద చేసుకుని లాజరు వచ్చి వెళ్ళాను. మరి యేసు ప్రభు వారి విషయంలో ఏంటనుకున్నారు? ఆ రాయిని తీకోకుండా యేసు ప్రభు బయటికి రాలేడంటే రాగలడు. వస్తే ఏమంటారు? లోకమంతా ఏమంటారు? ఎక్కడండి రాయిగాని ఉంటే యేసు ప్రభు ఎక్కడొచ్చారు? బయటకు వచ్చారని చెప్తారేంటి? అంత బోగసు. రాయి ఎట్టగుంది, ఎక్కడ ముద్ర అట్టగున్నాయి, ఎక్కడ ఉన్నటువంటిది అక్కడే ఉందండి. రెండవ విషయం ఏంటి తెలుసా? ఆయన పడుకుని ఉన్న స్థలం నీవు నేను మనందరం వెళ్ళి చూడాలి. ఆయన అక్కడ లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెబితే వినం కదా, చూసన్న నమ్ముతాం. ఆయన అక్కడ లేడు, ఖాళీ సమాధి ఉంది. నీవు నేను లోపలికి వెళ్ళాలంటే రాయి తీయాలి. రాయి తీయకపోతే నువ్వు నేను వెళ్ళాం. ఆయన బయటికి రాగలరు కానీ మనం వెళ్ళాం. ప్రైజ్ ది లార్డ్. లాజరు వచ్చి నిలబడ్డాడు. మనుషులు కట్టిన కట్లయితే అట్లాగే ఉన్నాయి. తల నుంచి పాదం వరకు కట్టబడిన వాడుకున్నాడు. మళ్ళీ ప్రభు అన్నాడు, ఆ కట్లు తీయండి అన్నాడు. కట్లు తీశాడు. కట్లు తీసిన తర్వాత ఇంకా లాజరును చూడటానికి తండోపతండాలు వచ్చేస్తున్నారంట అక్కడికి. దేవుని వాక్యం ఏముందో చూసారా? యేసును మాత్రమే కాక తాను మృతులలో నుండి లేపిన లాజరును కూడా చూడటానికి ప్రజలు ప్రవాహం వచ్చినట్టు వచ్చేసారంట. దేవునికి స్తోత్రం. వచ్చి ఏం చేశారు తెలుసా? తమ జనమును, తమ కులమును, తమ మతమును విడిచిపెట్టి వారు యేసు వైపు తిరిగారు అని ఉంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘం ఏమైందో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కిరీటమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేపిన యేసును ఎంత బాగా చూస్తున్నారో లేపబడిన లాజరును చూస్తున్నారు. ఇప్పుడు సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరూ ఎవరిని చూస్తున్నారో తెలుసా? కిరీటము ధరించిన సొలొమోనును చూస్తున్నారు. దేవుని స్తోత్రం. సొలొమోను చూడగానే ఎవరు కనపడుతున్నారు స్వామి? ఆయన నెత్తి మీద ఉన్న కిరీటం కనపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కిరీటం? భూలోకం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కిరీటం? భూలోకంలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు దేన్ని చూస్తున్నారో తెలుసా? ఆయన ధరించిన కిరీటాన్ని. ఆ రోజు ఆయనకు బహు సంతోషకరం. మీకు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారా? యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకుంటారు. ఈ మాట చూడండి. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఈ ముగింపు మాట మీరు జాగ్రత్తగా వినాలి. పెళ్లి కొడుకు ఎవరిని చూసి సంతోషపడుతున్నాడు? వాళ్ళని వంటలున్నాయి అక్కడ, ఓ మామూలుగా లేవు. అవి సంతోషం ఇవ్వలేదు ఆయనకి. దేవదూతలందరూ అక్కడున్నారు. ఎందుకు? వాళ్ళ పని ఏంటి చెప్పండి ఒకసారి. అమ్మా, దేవునికి స్తోత్రం. వాళ్ళ పని ఏంటి చెప్పండి? పాడటం, సంగీతం వాయించడం, అంతే కదా. ఈ రెండు సందర్భాలు మీకు గుర్తున్నాయి. ఈ భూమికి పునాది వేసినప్పుడు జరిగింది ఆ పని. ఏం జరిగింది? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడారంట. దేవదూతలందరూ సంతోషముతో ఆనంద జయధ్వనులు చేసినప్పుడు ఆయన హస్తము ఈ భూమికి పునాది. దేవునికి స్తోత్రం. ఆ భూమి మీదకి పునాది వేసిన ఆయన అడుగుపెట్టాడు ఒక రోజున. అప్పుడు కూడా దేవదూతలు ఏం చేశారు? సంతోషించి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవదూతలు సంతోషించి ఆనందించి ఆర్భటించి పాడి ఆడి కొనియాడే మరో సందర్భం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వివాహ దినము. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మీరు చదువుకోవచ్చు. మనము సంతోషపడి ఆనందిద్దాం. పెండ్లి కుమార్తె వధువు సంఘం తనను తాను అలంకరించేసుకుంది, సిద్ధపడింది అని చెప్తారు కదా. కాబట్టి మనము పాడదాం, మనం కొనియాడదాం, మనం ప్రభువుని స్తుతిద్దాం. ఆ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంటుందో దేవుని స్తుతించండి, హల్లెలూయా, దేవుని స్తుతించండి, హల్లెలూయా, దేవుని స్తుతించండి. 19వ అధ్యాయం ఏం చేశారు? కొంచెం గట్టిగా చెప్పాలి ఒకసారి, గట్టిగా చెప్పాలి ఒకసారి. ప్రభువుని స్తుతిస్తున్నారు. ఎప్పుడు? వివాహ దినమందు. దేవునికి స్తోత్రం. ఈ పాడే వాళ్ళని బట్టి లేదు, ఆడేవాళ్ళని బట్టి లేదు, ఇదిగో వంటలను బట్టి లేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దూతలను బట్టి లేదు, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను బట్టి లేదు. ఈ పెండ్లి కుమారుడు ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడయ్యా? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రియుడు నిన్ను గూర్చి సంతోషించే రోజు అది. నీ ప్రభు నిన్ను గూర్చి సంతోషించే రోజు. ఇప్పటికి నిన్ను బట్టి ఆయన సంతోషించలేదు, సంతోషించే అవకాశాలు మన దగ్గర లేవు. కానీ ఒకనొక రోజు రాబోతుంది, ఆ రోజున నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఎందుకు సంతోషిస్తాడో తెలుసా? నీ కొరకు ఆయన ఎంత త్యాగము చేశాడో ఆయన కొరకు నీవు కూడా అంతే త్యాగం చేశావు. దేవునికి స్తోత్రం. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, ఆయన కొరకు నీవు కూడా ప్రాణం పెట్టేసావు, అంతే. దేవునికి స్తోత్రం. నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, ఆయన కొరకు నీవు కూడా శ్రమ పడ్డావు. నీ కొరకు ఆయన నిందించబడ్డాడు, ఆయన కోసం నీవు కూడా నిందించబడ్డావు. నీవు ఆయన నిమిత్తం అవమానపరచబడ్డావు, దెబ్బలు తిన్నావు, నలగగొట్టబడ్డావు, శిరచ్ఛేదనం జరిగింది. దేవుని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకకు తిరగకోకుండా నాకు నా యేసు చాలు, ఇంకేసు తప్ప నాకెవరక్కరా లేదు, బ్రతికితే క్రీస్తు అని ఒకే ధ్యేయంతో నువ్వు బ్రతికేవు గనక, పెండ్లి కుమార్తె సంఘంలోకి వెళ్ళిపోయావు గనక ఇప్పుడు దేవుడు నా త్యాగం వ్యర్థం కాలా, నా శ్రమ వ్యర్థం కాలా, నేను ఏమి కోల్పోయానది నాకు వ్యర్థం కాలేదు, నా కొరకు ఒక నమ్మకమైన యోగ్యమైనటువంటి సంఘము భూలోకం నుంచి నా కోసం వచ్చిందని ప్రభు దేని బట్టి సంతోషపడుతున్నాడు? పెండ్లి కుమారుడు, చెప్పండి ఒకసారి, పెండ్లి కుమార్తెను చూసి సంతోషపడినట్లు నీ దేవుడు అది. ఆ దినం సమీప భవిష్యత్తులో ఒకరోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినం సమీప భవిష్యత్తులో ఒక దినం రాబోతుంది. ఆ రోజున నిన్ను బట్టి కూడా ప్రభు సంతోషించాలి.
బలా నమ్మకమైన, ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత ఆశాబద్ధురాలుగా ఉన్నావు. నేను తప్పక వేరొకరిని నీవు కోరుకోలేదు. దేవునికి స్తోత్రం. నేను చాలని నువ్వు ఎన్నుకున్నావు కనుక నువ్వెంత. ఉద్యోగకీర్తన పుస్తకంలో సుందరమైన పాట ఒకటి ఉంది. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతో. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడుదున్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడుదున్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నిత్యమైన మోక్షగృహము నందు చేరి, నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన మేలు. ప్రియా యేసు రాజును నే, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. భూలోకంలోంచి వెళ్ళినటువంటి సంఘం ఉందే, సత్క్రైస్తవ సంఘం ఉందే, విశ్వాస వీరులున్నారే, యోధులున్నారే, ప్రభు కొరకు హతసాక్షులైపోయిన వారు ఉన్నారే, ఏ విషయంలో వెనకకు తిరుగుకోకుండా ప్రభువు కోసం బ్రతికిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ ప్రభు కోసం అలా వెళ్ళిపోయి ఆయన పట్టేసేసుకుని, ఆయన ముద్దెట్టేసేసుకుని ఆయనను స్తుతించేస్తూ ఆరాధించేస్తుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన కూడా అదే చేస్తాడు. ఆయన కూడా ఏం చేస్తాడు? ఆయన గాయాలను నీవు ముద్దు పెట్టుకుంటే నీ గాయాలను, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలమైన తర్వాత ఒక భర్త భార్య కలుసుకుంటే ఒకరికొకరు జీవితం అంతా త్యాగం చేసేసి ఇంకా యోగ్యంగా పరిశుద్ధంగా నిలిచుంటే చాలా కాలం తర్వాత కలుసుకున్నటువంటి వారు ఎలా ఉంటారో యేసుక్రీస్తు ప్రభు వారు సంఘము అలా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు రంజిత్ ఫిరయ్య గారు ఒక చక్కని పాట రాశాడు. ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకీయగా, నావికుడవై నన్ను నడిపించినానికే ఆ నీతి మకుటంబు ధరింతును. హల్లెలూయా. మా ఎన్ని శ్రమలు పడ్డావమ్మా, ఎన్ని దెబ్బలు తిన్నావు, ఎంతమంది దూషించారు, ఎన్నిసార్లు అవమానపరచబడ్డావు, ఎంత గాయపరచబడ్డావు, ఆయన నన్ను విడిచిపెట్టుకోకుండా వచ్చావు కదూ అని ఆయన కిరీటం తీసుకొచ్చి ఈ నెత్తి మీద పెడితే ఆ నెత్తి మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం అంటాడంట, బాబు ఇదంతా జరగటానికి కారణం నువ్వే కదా. నువ్వు చూపించకపోతే ప్రేమ, నువ్వు చూపించకపోతే ఆప్యాయత, నువ్వే నన్ను ఇలాగ ఆదరించకపోతే నేను ఇలా బ్రతికేవాడిని కాదు కదా. కాబట్టి ఈ కిరీటం నాకు కాదు, ఈ కిరీటం నీకని కిరీటం తీసుకెళ్ళి మళ్ళీ ఆయన నెత్తి మీద పెడతారట. అందుకోసమే ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ప్రైజ్ ద లార్డ్. నీదొక కిరీటం. దేవునికి స్తోత్రం. బ్రతికితే నాదొక కిరీటం. ఇక్కడ నిలిచి ఉన్నవారు, ప్రపంచంలో నిలిచి ఉన్నవారు అందరిది ఒక్కొక్క కిరీటమై ఆయన నెత్తి మీద ఉంటుంది. అదే ఆ కిరీటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ దినం ఆయనకు మహా సంతోషం. దేవునికి స్తోత్రం. ఆయన శ్రమంతా మర్చిపోయే రోజు, ఆయన కష్టమంతా మర్చిపోయే రోజు, ఆయన త్యాగమంతా మర్చిపోయిన రోజు, నేటి వరకు ఆయన కన్నీళ్లతో విజ్ఞాపన చేస్తున్నటువంటి దినములన్నిటికీ సమాప్తి కలిగినటువంటి రోజు, ఆయన సంతోషించే ఒకే ఒక రోజు ఏంటో తెలుసా? ఆయన నెత్తి మీదకి కిరీటం వెళ్ళినటువంటి రోజు. ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర విశ్వాసి ప్రభు యేసుక్రీస్తునందు రక్షించబడి మారు మనసు పొంది దేవుని మార్గంలోకి నడుస్తున్నటువంటి బిడ్డ, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. అయినా ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని నేను జయించి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నట్టు జయించినటువంటి వానిని నాతో కూడా కూర్చోబెట్టుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ఏలతాం, మనము ఏలతాం, లోకమంతటిని ఏలతాం. భూమండలం కాదు, ప్రపంచమంతటిని, ఎన్ని లోకాలని అన్ని లోకాలని మనం ఏలతాం అని ప్రభువైన యేసుక్రీస్తు సంతోషపడతాను. కనుక ఈ రాత్రి నీ స్థానం ఎక్కడుంటుందో ఒకసారి ఆలోచించి, తాత్కాలికంగా కలిగే శ్రమకు, శోధనకు, నిందకు, అవమానానికి ప్రభువుని విడిచిపెట్టొద్దు. ప్రభువుని గట్టిగా పట్టుకో. లోకంలో ఉన్న మన సహోదరులందరి యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చబడతాయి. ఇంకొక మాట చెప్పాలంటే, మనకు ముందున్నటువంటి భక్తులు పడినటువంటి శ్రమల్లో కొంచెము కూడా మనం ఇంకా పడలా. అలసిపోవద్దు, సమస్యలిపోవద్దు. ప్రభు రాజ్యంలో చేరే వరకు, ఆయనకు భార్యగా మారే వరకు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. అలాంటి దీక్షతో ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తల్లొంచండి. అందరూ తల్లొంచండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ దేవుని సంధిలో, లేకపోతే మీరు లేచి నిలబడినా చాలా సంతోషం. చాలాసేపటి బట్టి కూర్చున్నాం కనుక లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. దేవుని బిడ్డ, ఇప్పటికీ దేవుడు మనల్ని బట్టి సంతోషించటం లేదు అని చెప్పాలి. ఎందుకంటే దైవజనుడు చెప్తున్నాడు, మిమ్మల్ని కనటానికి నేను ప్రసవ వేదన పడ్డానన్నాడు. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదనే కలుగుతుంది. అయ్యో, మీ ముఖాన్ని చూసినప్పుడు మీలో అవిశ్వాసం నాకు కనబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చెప్తున్నాడు, మీరు స్థిరముగా నిలబడ్డారా, మేము బ్రతికినట్టే. అయ్యో, అనేక మంది సంతోషంతో ప్రభువుని అంగీకరించారు, కానీ శ్రమ వచ్చినప్పుడు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. దయచేసి గమనించండి. నీవు గుణవతివైన భార్యవు కావాలి. నీవు గుణవతి అయినటువంటి భార్యవు కావాలి. నిన్ను ముత్యము కంటే అమూల్యమైనదిగా ఎంచి నీ ప్రభువు నీ కొరకు సమస్తాన్ని ఈ లోకంలో వెచ్చించేసేసాడు. నీ కొరకు నీ ప్రభువు సమస్తాన్ని నీ కోసం దారబోసేసేసాడు. ఆయన ఏది ఉంచుకోలేదు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన దారబోసేసాడు. తన ప్రాణమును దారబోసేసాడు. ఆయన తన శరీరాన్ని దారబోసేసాడు. కేవలం నీ కొరకే. దయచేసి అందరూ ఒకసారి ఒక్క నిమిషం ప్రభు సంధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రియుని ఎప్పుడైనా నువ్వు చూసావా? నీ కొరకు ఆయన చేసిన త్యాగం ఎప్పుడైనా నువ్వు చూసావా? ఒకవేళ నువ్వు చూడకపోతే ప్రభు కొరకు నువ్వు నిలబడలేవు. శ్రమైనా బాధ అయినా వచ్చినప్పుడు, ఆ వేడి తగిలినప్పుడు, వేరు లేకపోతే మన్ను లోతుగా లేనటువంటి ఆ మొక్క ఎలాగ ఎండిపోయిందో అలాగే ఎండిపోయే పరిస్థితి నీ జీవితంలో కూడా వస్తుంది. కానీ ప్రభుని లోతుగా తెలుసుకోవాలని దేవుని ప్రేమను బట్టి నీకు మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి ఒక్క నిమిషం. ప్రభువా, ఏ పరిస్థితుల్లో కూడా
నిన్ను విడిచిపెట్టనియొద్దయ్యా, నిన్ను విడిచిపెట్టనియొద్దు ప్రభువా, నిన్ను విడిచిపెట్టనియొద్దు ప్రభువా. సీమోను మిగిలినటువంటి 12 మంది శిష్యులతో అంటున్నాడు, ఇదిగో మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా? అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా? వాళ్ళు అన్నారు, ప్రభువా ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవే, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళం కూడా. నీ దగ్గర దొరికిన నిత్య జీవితం మాకు ఎక్కడ దొరకదో. చాలామంది వెనుదిరుగుతున్నారు. దేవుని వాక్యం సెలవు, కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడుట మానొద్దు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ రాత్రి కాలంలో ప్రభువునందు ప్రియులారా, మీ తీర్మానాన్ని స్థిరపరుచుకోవాలని ప్రభునామలో మనం చేస్తూ ఉన్నాను. వధువు సంఘంలో నువ్వు చేర్చబడాలి, ప్రియుడైనటువంటి వానికి కిరీటంగా నువ్వు మార్చబడాలి. అంతేకాదు ఈ విశ్వమును ఏలేటటువంటి ఏలికలో నీవు కూడా ఉండాలి, నీవు కూడా ఉండాలి. ఆ దినము ఆయనకు సంతోషకరమైన దినం. ఆ దినం కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఆ దినం కోసం ఎదురు చూస్తాం. అందరూ ఒకసారి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై విలపించెను, గొప్ప రక్షణ నీవ శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవేమిత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవేమిత్తువు. అర్పించుకో నీదు జీవితము, ఆయన కొరకు జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై విలపించెను, గొప్ప రక్షణ నీవ శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలా. ప్రభునందు ప్రియులారా, ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? ఎంత గొప్ప మహాభాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దయచేసి ఈ రాత్రి నువ్వు రక్షణ పొందు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించు, సత్యమును అంగీకరించు, సత్యములోనికి రా. ఇప్పటికే ఒకవేళ నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకొని ఉన్నావా? ప్రభు కోసం రాకడ వరకు, లేదా నీవు ఈ లోకాన్ని విడిచే వరకు నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు. నీ భక్తిని బలహీనపరిచేది దేని వైపు నువ్వు చూడొద్దు, నిన్ను కృంగదీసే దేని వైపు చూడొద్దు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూడు. ఓపికతో పరిగెత్తు. మీ ప్రాణానికి అలసట వచ్చిందా, నిర్లక్ష్యం వచ్చిందా, ఆయనను తలంచుకో. పాపాత్ములు కూడా తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్నాడే, ఈ దినానికి కూడా ఓర్చుకుంటున్నాడే. ప్రతి అనామకుడు, ప్రతి అభాగ్యుడు, ప్రతి వెర్రివాడు, ప్రతి అజ్ఞాని ఆయనని ఎన్ని మాట్లాడినారో, ఆయన ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడో, ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో ఆయనను తలంచుకో. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. మధ్యాకాశంలో మనం ఆయనను కలుసుకోబోతున్నాం. ఆ విందులో మనం పాలు పంపులు పొందబోతున్నాం. ఆ వివాహంలో చేరబోతున్నాం. ఇది మన ముందున్నటువంటి సమీప భవిష్యత్తు.
దయచేసి అనాలోచనగా ప్రభుకి దూరం కావద్దు. నమ్మలేకపోయారా? ఈరోజు ప్రభువుని అంగీకరించండి, రక్షణ పొందండి. రక్షణ పొంది ఉన్నారా? ప్రాణం పెట్టడానికి ప్రభు కోసం సిద్ధంగా ఉండండి. గొప్ప బహుమానం నువ్వు పొందుతావు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, కౌగలించుకుంటాడు, ముద్దాడుతాడు. ఏలికగా నీవు అవుతావు. ఆయనతో కూడా చచ్చిపోతే ఆయనతో బ్రతుకుతాం, ఆయనతో సహిస్తే వెళ్తాం. నిన్నొక ఏలికగా చూడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలొంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి ప్రభు పాదాల దగ్గర. స్తోత్రం. ఈ సమయంలో దేవుని సేవకులు జాన్ గారు వచ్చి ప్రార్థనలు మనం నడిపిస్తారు. ప్రార్థనలు మనం అలాగే ఏకీభవిద్దాం. విత్తబడినటువంటి వాక్యం దేవుడు మన హృదయాల్లో పదిలపరిచినట్లు దైవజనులు జాన్ గారు వచ్చి ప్రార్థనలు మనం నడిపిస్తారు. ఏకీభవిద్దాం. దయచేసి ఎవరు ఈ ఆఖరి క్షణాల్లో అటు ఇటు తిరగొద్దు. ప్రార్థనలు మనం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, ఈ సభలో 3వ రాత్రి మీ దాసులను నీ ఆత్మచేత నింపి దైవావేశముతో నాయన మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ రాత్రిని వాక్కునైనా ఇక్కడ వెల్లడి చేశారు ప్రభువా. ప్రతి వాని హృదయమునైన వెలిగించబోటుకు సహాయం చేయండి. మేమే ఆ కిరీటమని ప్రభువా, నిన్ను చేరేంత వరకు నిన్ను విడిచిపెట్టకూడదని సొలొమోను తలపైన ఉన్న కిరీటాన్ని చూచి సంఘము సంతోషించినట్లుగా ప్రభువా, మేము నిన్ను చేరేంత వరకు ప్రభువా నీ సన్నిధిలో నిందారహితులుగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ సభలను నిర్వహించిన మీ దాసులను ఇంకా మీరు బలపరచండి. ఇలాంటి అనేకమైన సభలు ఏర్పాటు చేసి అనేకులను ప్రభువా కిరీటాలుగా సిద్ధపరచటానికి, నిత్య రాజ్యమునకు సిద్ధపరచటానికి ప్రభువా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి. నిన్ను విడిచిపెట్టక శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, పోరాటాలలో ఎన్ని మా మీదకు వచ్చినా ప్రభువా, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని, మా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడిందని భక్తులు ఎలాగైతే శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూశారో మేము కూడా అట్టి నిరీక్షణతో ఎదురు చూసిన ఆయన నీ రాజ్యములో నీతో కూడా కలిసి సంతోషించే ఆ మహత్తరమైన కార్యాన్ని అనుభవించే భాగ్యమును మా అందరికి మీరు దయచేయుదురుగాక. ఈ రాత్రి ప్రతి బిడ్డను మీరు అట్టి సిద్ధపాటుతో నడిపించుదురుగాక. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. ఈ సభల ద్వారా నీ సేవకునికి, కుటుంబానికి, పరిచర్యను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. అద్భుతమైన వర్తమానము చేత నైనా మీ దాసులు బలపరిచి మా అందరితో మాట్లాడారు స్వామి, నీకు వందనాలు. మా హృదయాలు ఆనందించింది, మా అంతరంగము నాట్యమాడింది ప్రభువా. ఆ సంతోషకరమైన దినము కొరకు నాయనా మేము సిద్ధపోటకు మాకు సహాయం చేయండి. తగిన ప్రార్థనాత్మను దయచేయండి, తగిన మెలుగు ఆత్మను దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ఉజ్జీవింపజేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, మీ దాసులు ఇంకా బలపరిచి నీ దాసుని నోట నీ మాటలు ఉంచి నీ చేతి నీడలో మీరు దాచి అద్భుతమైన ప్రసంగాలతో నాయన మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. తరాలలో, యుగాలలో మరుగు చేయబడిన క్రీస్తు మర్మమును నాయన బోధించవలసిన విధంగా బోధించుటకు నాయన విశేషమైన కృపతో, ఆత్మతో నింపి నడిపించమని తీసుకొచ్చిన అనేక మంది దైవజనులను బట్టి వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రజలను బట్టి నీకు వందనాలు. అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ ముగింపు సభ మందరకు దీవెనకరమైన సభగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను నాయన. కనికరించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోండి. జాషువా గారిని బట్టి వందనాలు.
అమ్మగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఇంకా మీ దాసుని మీరు బలపరిచి వాడుకుని మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.